దేవుడు నామమున కాక 2025 సంవత్సరం 3వ నెలలో 2వ పునరుత్థానం. ఈ సంవత్సరంలో ఇది ఎన్నో పునరుత్థానం చెప్పండి. చాలా ఈ సంవత్సరంలో ఇది ఎన్నో పునరుత్థానం? 10 జనవరి 4, ఫిబ్రవరి 4, మార్చిలో 2, మొత్తం 10వ పునరుత్థానం అనేది దేవుడి నెలలో. అప్పుడే 10 వారాలు ఆదివారం బాగుంది. సజీవుల గురించి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చిన విధానం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం మరి మీ మధ్యలో నేను చింతిస్తున్నాను. 25వ తేదీ మా స్వగ్రామం వెళ్ళాము. 26, 27, 28, 1, 2 వర్ష ప్రార్థనలు ఎవరు అర్థం నడిపించారు. తిరిగి మీ మధ్య క్షేమంగా చేసిన విధానం బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం అంతా ఆయన బలిష్టమైన రెక్కల కింద మనందరినీ కాచి కాపాడి ఈ పునరుత్థాన దినంలో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాట వినే పాటి ఆయన ప్రార్థన చేసే పాటి ఇచ్చిన విధానం బట్టి దేవుడు వందనాలు చెల్లిద్దాం. మనం ఎప్పుడు అనుకుంటున్న రీతిగా మనకంటే ఎంతోమంది జనులు పోవాలి పెద్దలు ఈ దినాలు లేకపోయినా మన సజీవ లెక్కలో వచ్చి ఆయన్ని ప్రార్థన చేసే పాటి ఇచ్చిన విధానం బట్టి ఆయన వందనాలు చెల్లిద్దాం. మొట్టమొదటిగా ఒక పాట, ఒక చరణం పాడుతుంది. చూద్దాం. పాటలు పుచ్చుకొని 949వ పాట. పదములు చాలని ప్రేమైంది. పదములు చాలని ప్రేమైంది 949వ పాట. దేవుని ప్రేమ గురించి మనం మరి ధ్యానించవలసిన సమయం. పదములు చాలని ప్రేమైంది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమైంది, స్వరములు చాలని వర్ణనిది, కరువులు చాలి నిలువగలిగి పెట్టిన కన్నవారి కంటే ఇది చిందైన ప్రేమ. మనకంటే ఎంతోమంది దేవుడు సంపన్నులు, అందతొందరలు కలిగిన వారు మరి దినాలు లేదేమో. సజీవులు కదా మీ నామాన్ని స్ఫూర్తిస్తారని పరిస్థితులు సాధిస్తుండగా మనందరూ సజీవులు ఇచ్చిన విధానం కంటే ఆయన వందనాలు చెల్లిద్దాం. దేవుడు ప్రేమని మనిషి వర్ణించలేడు. ఆయన అంత జ్ఞాని అన్నాడు, అంత ప్రేమ ఉన్నది. గగనాల కంటే ఎత్తైనది కృప, సముద్రాల కంటే లోతైనది ప్రేమ. దాని లోతు ఎత్తు వెడల్పు ఆనడు కొలలేదు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:4. ఇప్పుడు మనం చదివిన మాటలే 14 సారి. యోహాను సువార్త 3:14.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మా పదాలు దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ఒక క్షణం కాదు, ఎంతో ఎంతో అనే దానికి అంతం చెప్పగలవండి. ఇన్ఫినిటీ అంటారు ఇంగ్లీష్, దానికి లెక్కలేదు. అనంతమైన ప్రేమని ఈ లోకంలో చూస్తే తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా కన్నబిడ్డలైనా ఎవరైనా కొంతకాలం ఉంటారు, కొంతకాలం ప్రేమిస్తారు. కానీ ఆయన శాశ్వతమైన ప్రేమకు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఆయనను అనుగ్రహించడం. మరి యేసు ప్రభుని విశ్వసిస్తే మనకు నిత్య జీవం ఉంది. అదందరూ మన తెలుసు, క్రైస్తవులందరికీ, దేవుడు నమ్మిన వారందరికీ. ఎందుకు మనం యేసు ప్రభుని విశ్వసించాలంటే నిత్య జీవం కొరకు. ఈ జీవం అనేది మోషే గారి లెక్క ప్రకారం 90 కీర్తనలో అయితే 70 సంవత్సరాలు, ఇంకా విశిస్తే దేవుడు 80 సంవత్సరాలు వస్తాం. కానీ మరి ఎప్పుడోసారి మరణం మనం తప్పదు. ఆ మరణాన్ని సిద్ధపడి ఉండాలి. ఇది కేవలం యాత్ర, భూలోకానికి యాత్ర వచ్చాము. ఆ యాత్ర ముగించుకుని ఒకవేళ ఇక్కడ కన్ను మూసుకుని దేవుళ్ళోకి దేవుడి సన్నిధిలో మనం కన్ను తెలుస్తాం. యుగ యుగములు తరతరములు ఆయనతో జీవించే గొప్ప ప్రదేశాన్ని దేవుడు మనం తీసుకుని వెళ్ళనున్నాడు. కాబట్టి ఆయనని విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. నిత్యజీవం ఇప్పుడు మనలో ఉన్న జీవం టెంపరీ జీవం అండి, కొంతకాలమే, ఎంతకాలం అంటారో మనకు తెలియదు. అయితే నిత్యజీవం మనకు కావాలంటే ఈ లోకం నుంచి చేస్తున్న అమ్మాయి ఆయన ప్రేమను మనం రుచి చూడాలి. దాన్ని బట్టి దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇర్మియా గ్రంథము, ఇప్పుడు మనం చదివిన మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3-5. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. చాలా శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ ఆయనకి. మన అనేకసార్లు ఆయన చేయి వదిలిపెట్టి మన ఇష్టానుసారం జీవిస్తుంటాం. కానీ దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఏ క్షణమైనా ఒకవేళ ఆయన మనల్ని ఎడబాసిందంటే మనం నిత్య నరకాన్ని పాలైపోతాము. మరి ఆయన ప్రేమతో హద్దులు లేవు. శాశ్వతమైన ప్రేమని ఇప్పుడే మనం అనుకున్నాం. అనేకమైన ప్రేమలు భూమిలో ఉంటాయి, భూమిలో మనం చూస్తుంటాం. కానీ ఆయన ప్రేమ శాశ్వతమైనది. జనరల్గా మరి బైబిల్ మనం చూస్తే ప్రేమ 4 రకాలు. మనం అందరినీ ప్రేమిస్తాం. కుమారుని ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం. కానీ బైబిల్ ప్రేమ అలాంటిది కాదండి. అది 4 రకాలుగా విభజించబడింది. మొదటి దాని పేరు స్టోర్స్. స్టోర్స్ అంటే ఆధ్యాత్మిక ప్రేమ. సపోజ్ మనం ఇంగ్లాండ్ కానీ అమెరికా ఉంటే అక్కడ మనకు తెలిసిన వారు ఎవరైనా తెలుగు భాష మాట్లాడితే మనకు ఎంతో ఆనందం వస్తుంది. తెలియని ప్రదర్శించినప్పుడు అలాంటి ప్రేమని స్టోర్స్ అని అంటారు. రెండో ప్రేమ ఎరోజ్, ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమని ఎరోజ్ అని అంటారు. మూడో ప్రేమ ఫిలియా అనే ప్రేమ, స్నేహితుల మధ్య ఉంటుంది. 4వ ప్రేమ అగాపే ప్రేమ, అది దేవుడి ప్రేమ. ఆ ప్రేమని మనం రుచి చూడాలి. కానీ కీర్తన గ్రంథము 34 కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని చాలా యెహోవా ఉత్తముడని చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు, యేసయ్య ఉత్తముడు. అన్ని నామముల కంటే పైనామం కలిగినవాడు, అల్ఫ ఒమేగా, నేనే అని సెలవించిన దేవుడు. నేనే మార్గము సత్యము జీవమును సెలవించిన దేవుడు. ఈ లోకంలో 3 దేవతలు ఉన్నారని, రకరకాల దేవతలు ఉన్నారని చెప్తారు. కానీ నేనే అని చెప్పగల సామర్థ్యం కానీ మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన శక్తి అని ఎవరికి లోకంలో లేదు. అందరూ దేవుడి పేరు చెప్పుకొని జనాలు వస్తు చేసే జనాలు నిజమైన దేవుడు ఎవరు, సత్యవంతుడు ఎవరు సత్యవంతుడు అనేది మనం తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుని నన్ను బట్టి మీరు మహిమ పొందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నామాన్ని తెలుసుకునే గొప్ప. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని దేవుడు ఉత్తముడు అంటే దేవుడిని మనం నిర్మించలేమండి. చేతుల చేత నిర్మించబడినటువంటి దేవుళ్ళని పూజించే మన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతాల్లో మరి దేవుడు అనంతుడు. ఆయనకి ఆది అంతముండదు,
మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు ఆయనే, భూమి అంతటా ఆయన ప్రభావం ఉన్నది, ప్రభావం వస్త్రంగా ధరించి ఉన్నవాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే అది మన ధన్యత. నిజమైన దేవుడు తెలుసుకోవడం అనేది గొప్ప భాగ్యం. అది మనం అలాంటి భాగ్యాన్ని పొందుకున్నాం, దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం. ఆయనకి నిజమైన కుమారులుగా కొనసాగుతున్నామా, లేదా పేరుకు మాత్రం క్రైస్తవాన్ని పేరు పెట్టుకుని మరి ఆయన శక్తిని, ఆయన భక్తిని ఆశ్రయించకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ దేవుడు మనం జీవితాలు ఆశ్రయించాలని కోరుకుంటే అది దురాశ. దేవుని ఇష్టానుసారం మనం జీవిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకండి చాలమ్మా, అప్పుడు అవన్నీ మీకు అనుకోండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటి వెతకండి. ఎక్కడ ఉందండి ఆయన రాజ్యం? మన మధ్యలోనే ఉంది. ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన చెప్పినట్టు చేయడం, ఆయన ప్రార్థన చేయడం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం. మనకి అది కావాలని ఇది కావాలని ఏమీ అడగక్కర్లేదండి. అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ కోరికల్ని సఫలపరిచే దేవుడు. కీర్తనలో మనం చూస్తాం, 20వ కీర్తన. అయితే ఆయన రాజ్యాన్ని మనం ఎతకాలి. పాస్ గారు చెప్పారు కదా, మీ అందరి చేత దయచేసి నేను చదివిస్తున్నానంటే కనీసం ఇప్పుడైనా దేవుడి వాక్యం చదవచ్చు. ప్రతి వారు తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యమే వెల్లడి అని వారికి వెలుగు కలిగినని వాక్యం చదివితే మనలో ఉన్న చీకటి శక్తులన్నీ బయటికి పోతాయి, అపరాధ క్రియలన్నీ పోతాయి. మనం స్వచ్ఛంగా, నీతిగా, న్యాయంగా నడపడానికి దేవుడు మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదగాలి. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇప్పుడు మనం చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. 5:46 చూడండి. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించలేదా మీకేమి ఫలం కలుగును? చుక్కలను అలాగ చేస్తున్నారు కదా. ఎక్కువ చేస్తున్నదేమి? పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండలేదు. 45వ వచనం చదువు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినప్పుడు మీకు ఏమి ఫలం కలుగును? అన్యులను అలా చేస్తున్నారు కదా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద. దేవుడు నమ్ముకున్న వారి మీదే నేను సూర్యుని ప్రకాశింపజేస్తాను, విశ్వసించిన వారి మీదే నేను వర్షం కురిపిస్తాను దేవుడు చెప్పలేదండి. ఆయన ఎంతో ప్రేమమేడు. ఆయన ప్రేమను మనం కొలవలేదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, క్రైస్తవుల మీద క్రైస్తవులు కాని వారి మీద, సమస్త మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మనం ఆదిలో చూస్తే మరి సృష్టి అంతా కలుగుగా అక్కడికే కలిగింది. అవన్నీ దేవుడు మొట్టమొదటి ఎలా కలుగజేశాడు, ఎలా వాటిని ఉండమన్నారు, అట్టి రీతిలో అవన్నీ నడుస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూగ్రహాలు సమస్తం అలా జరుగుతున్నాయి. కానీ మానవుడు తన దేవుని స్వహస్తాలతో చేసిన మానవమైన మనమే ఆయన మాట తప్పిపోయి, ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ మనకిచ్చే జ్ఞానాన్ని బట్టి దేవుడిని దూరం చేసుకున్నాం. మరి సృష్టాదిలో మనం చూస్తే చెట్లని, సూర్యరశ్మి నుంచి చెట్లు ఆ సూర్యరశ్మి తీసుకుని ఆక్సిజన్, ప్రాణవాయువుని మనకు ఇస్తున్నాయి. అదే చెట్లు నరికేసి ఇప్పుడు ఓజోన్ పొరకి కన్నం పట్టిపోయింది, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన ప్రకృతిని మనం ఆరాధించకూడదని దాన్ని బట్టి దేవుడు మనం చూడగలిగి అప్పుడు దేవుడు మన పట్ల కృప చూపుతున్నారు. 19 మత్తయి సువార్త 19, 16-19. మొదలుగా నిత్య జీవం పొందుటకు చాలు. 19వ వచనం చూస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించను అని ఆయన చెప్పాడు. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? మనకంటే తక్కువ వారు కనపడినప్పుడు వాడి పట్ల జాలి మనసు కలిగి జీవిస్తున్నామా? లేదంటే మనకున్నది మనకే కానీ ఎవరికి ఒక పైసలు కూడా ఇచ్చే పరిస్థితి మనలో లేదా? అలాంటి పరిస్థితులు కాకుండా దేవుడు మన లోకంలో ఎంతోమంది కంటే మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. మనకంటే తక్కువ వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచ లెక్కల ప్రకారం
8 బిలియన్ పీపుల్, 800 కోట్ల జనాభా ఉంటే అందులో 400 కోట్ల మందికి సరైన ఆహారం లేదని ఆలోచిస్తున్నారు. అయితే మనకి ఇచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మనకు వచ్చేదంతా మనదని మనం అనుకోకూడదు. దేవుని కృప లేకపోతే మరి అది మనకేది దక్కదు. కీర్తన గ్రంథంలో చూస్తాం, నీ చేతులు కష్టార్జితులు వాళ్ళు వేసుకోవాలి. మనం సరైన ఆహారం తీసుకుని సరైన బట్ట కడుతూ సరిగా ఉండగలుగుతున్నామంటే అది దేవుడు కృపగా కాకుండా మరి ఒకటి కాదు. మరి దేవునిలో మనం జీవిస్తూ ఆయన మహిమపరుస్తూ, క్రిస్టియానిటీ అంటేనే చారిటీ కింద లెక్క. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మనం కలిగిన దాన్ని ఎంతో కొంత వారికి సహాయం చేస్తున్నారు. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. కానీ మనకున్నది మనమే వెనకేసుకుంటూ మనమే కూడబెట్టుకుంటూ దేని వాడు లేకుండా పోతే పోనీ నాకేం మనం అనుకోకూడదు. మనకి ఇచ్చేదంతా దేవుడు మన కోసం కాదండి. దేవుడికి ఆగలికి ఇవ్వాలి, ఇతరులు ప్రేమించాలి, మరి మంచి మనస్తత్వం కలిగి మనం ముందుకు సాగాలి. ప్రపంచంలో మనం చూస్తే ఎక్కడ చూసిన చారిటీలన్నీ క్రైస్తవ మరి స్థాపించుకుని ఆ చారిటీ సంస్థలని ఇతరులకు సేవ చేయటంలో, ఇతరుల కొరకు ప్రార్థన చేయటంలో, ఇతరులను ప్రేమించడంలో మనం ఎంతో మరి ధన్యత పొందగలం. పంతులు వచ్చిన మంది చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఈ రోజున చూస్తే అంచెదినాల్లో అపాయకరమైన సంగతి, స్వార్థ క్రియలైపోయి, అనాపేక్షలు అయిపోయి, తండ్రి లేదు, తల్లి లేదు, సహోదరు లేదు, అన్నదమ్ము లేదు, అక్కజల్లి లేదు, అందరూ ధనం అంటే పరిగెడుతున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమనే పరిస్థితి లేకుండా సెలవుస్తుంది. ధనాన్ని మన అవసరాలకు వాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు, కానీ ధనాన్ని పూజించకూడదని, ధనాపేక్ష కలిగి మనం జీవించకూడదు. కానీ మన అవసరాలకు వాడుకోవాలి, అది లేకపోతే మనకి ఏది పని జరగదు. అయినా ధనాన్ని దాని కంట్రోల్లో మనం ఉంచాలి. మీకు చాలాసార్లు చెప్పుకుంటాను, నేను రైల్వే ఉద్యోగాలు చేసినప్పుడు ఇంజిన్లో ఇన్స్పెక్షన్ చేస్తాను. ఇంజిన్లో డ్రైవర్ ముందు రాసుకుంటారు, కీప్ యువర్ ట్రైన్ అండర్ యువర్ కంట్రోల్. వెనకాల 77 పెట్లు ఉంటాయి. ఒక్క లెవెల్తో ఆ ట్రైన్ అంతా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రైన్ ఆ లెవెల్ ద్వారా ఎలా కంట్రోల్ అవుతుందో మనం కూడా మన జీవితాన్ని, మన దైనందిన జీవితాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అని పరిస్థితుల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయి రకరకాల ఇబ్బందులు పడకూడదు. మనం బయట చూస్తే ₹1 కట్టండి ఫీజు తీసుకెళ్ళిపోండి, ₹1 కట్టండి టీవీ తీసుకెళ్ళి రకరకాల అడ్వర్టైజ్మెంట్, క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకుని అప్పులు పాలైతే రకరకాల బాధలు పడుతున్నారు. దురాశ ఉండకూడదండి, ధనాపేక్ష ఉండకూడదు. మన దేవుని నమ్మకం కట్టి దేవుడు మన ముందు ఆదిని మనం కూడా అనుసరిస్తూ ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాను. యోహాను సువార్తలో 20వ అధ్యాయం చూడండి, 20వ మనం చూసాం. పేతురు గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలవి ఆఖరిలో మరి ముందుకు కాడాలి, తర్వాత కూడా అంటున్నది. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను కుమారుడు అయిన సీమోను వారు భోజనం చేసి 19వ అధ్యాయం 20-15 వారి భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, చాలా ఎందుకంటే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేవుడిని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని ధైర్యం చేసుకున్నాము. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఆయన మహాకృపలు మనం భద్రపరిచాడు. ఆయనకు మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సీమోను పేతురు దేవుడు అడుగుతున్నాడు, అలాగే నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. సీమోను కుమారుడు అయిన పేతురేనా యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు మనం అడుగుతున్నాడు, దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను మనం కైకుంటాం, ఆయన చెప్పినట్టుగా నడుస్తాం. మరి దేవునిలో ఉంటున్నాం అనుకుంటేనే ఆయన చెప్పినట్టుగా నడవకుండా మన ఇష్టం కొంత, దేవుడి ఇష్టం కొంత అది అవ్వదండి. అలాగే ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వీళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు నా ఇష్టానుసారం జీవిస్తూనే కావచ్చు. చాలామంది చాలా రకాల డినామినేషన్ చర్చల్లో ఉదయం ప్రార్థనకు వస్తారు, సాయంత్రం సినిమాకి వెళ్తారు, ఉదయం దేవుడి సన్నిధిలో ఉంటారు, సాయంత్రం పాఠశాలకు వెళ్తారు. అలాంటి పనులు మనం చేయకూడదు. అల్లరితో కూడిన ఆటపడడం బైబిల్ ఎక్కడ రాసిందంటే అలా అని అంటే మనం సినిమాలు చూడకూడదంటే అల్లరితో కూడిన ఆటపడలు. మనం నిష్ఠగా మరి దేవుడి సన్నిధిలో ఉంటే, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే, మీరు దేవుని ఆలయం ఉన్నారు, మీరు ఎదుగురా, దాన్ని మీరు దొంగలతో చేశారని పరిస్థితి లేకుండా సెలవుస్తుంది. మరి మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఆయన మనకి ఇచ్చిన
దేవాలయం దేవుని ఆలయాన్ని గుర్తించి ఆయనకి సర్వంగ హోమంగా సమర్పించాలని రోమపత్రికలో మనం చూస్తాం. మరి మీరు మీ దేవునితో మహింపరచండి, మీ దేవంతో దేవుడు మహింపరచండి అని దేవుడు సెలవుస్తున్నాడు. సీమోను 3 సార్లు అడుగుతాడు ఆయన యేసు ప్రభువు. మరి అబద్ధమాడిన సీమోను పేతురు యేసు ప్రభువు నాకు తెలియని 3 సార్లు బొక్కినవాడు. అలాంటి వాడిని కూడా దేవుడు మరి మలుచుకుని భూలోకాన్ని తలకిందులు చేసేవాడిగా చేశాడు. మనం కూడా సామాన్యమే, మనలో ఏ నీతి లేదు, ఏ న్యాయం లేదు. కానీ దేవుడి నీతిని మనం అనుసరిస్తే, దేవుడు చెప్పినట్టు నడిస్తే మన ద్వారా కూడా అసామాన్యమైన కార్యం చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించుకుంటూ మరి అర్థం తెలియకుండా అర్థంగా బ్రతకూడదని దేవుడు ఒక పర్పస్తో, ఒక కారణంతో మనల్ని లోకాన్ని పంపించాడు. ఆయనకి ఏది మరి బ్యాక్ కాదు, కానీ ఈ సృష్టిలో మనల్ని ప్రత్యేకంగా ఉంచాడు. కాబట్టి ఆయనకి మహిమాత్మ మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అలా మనం జీవిస్తూ దేవుడిని మహిమపడదాం. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను అనుభవిస్తూ 139వ కీర్తనలో ఒక మాట ఉంది, నియమించిన దినములలో ఒకటైనను కాక మునిపే నా జీవిత దినాలన్నీ నీ జీవబంధంలో లిఖించబడిన అన్న మాట చూడండి. 139వ కీర్తన. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన జన్మలలో ఒకటైనా కాక మునిపే నా జన్మలన్నీ నీ గ్రంథంలో చాలండి లిఖితములా. నియమింపబడిన జన్మలు ఒకటైనా కాకముందే మన జనాలన్నీ దేవుడి పుస్తకంలో రాసించాడంట, ఎవరెవరు ఎంతకాలం జీవించాలని. కానీ తిమోతి పత్రికలో మనం చూస్తే తీర్థగానే లేదు. అధికమైన దుర్మార్గ పనులు చేస్తూ ఈ కాలానికి ముందే నేను ఎందుకు చనిపోతావని లేఖనం ప్రశ్నిస్తుంది. దేవుడు చెప్పిన రీతిలో మనం నడవాలి. ఒకవేళ మనలో వ్యాధులున్నా, బాధలున్నా, బలహీనతలున్నా, అనారోగ్యాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఏమున్నా దేవుడి సన్నిధిలో ఆయన మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన జవాబించేవాడు. కళ్ళు నుండి చూడక, చెవి నుండి వెనక, చేతి నుండి మరి పని చేయక, కాళ్ళ నుండి నడవక ఉండే దేవుడు కాదు. కానీ ఆయన మనతో జీవిస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను తృప్తిపరచకుండా ఆయన చెప్పినట్టుగా నడుస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తుంది మనతో. అలాగప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా ప్రేమ 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 అని, నాకున్నదంతా నేను ఇచ్చేసి నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనని మరి పౌలు గారు చదివిస్తున్నారు. అవన్నీ 13వ అధ్యాయం అంతా చదివి లాస్ట్లో మనం చూస్తే 13వ అధ్యాయం ఆఖరి మాట చదవండి. కాగా విశ్వాసము ఈ మూడును నిలుచును, ఇందులో శ్రేష్టమైన ప్రేమ. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయంటే విశ్వాసం ఉండాలి. ప్రతి విశ్వాసకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మన విశ్వాసం అనే పేరు మనకు వచ్చింది. విశ్వాసము, నిరీక్షణ, దేవుడు మనం రక్షించాడు, ఆయన అతి త్వరలో రానయ్యన్నాడు, తండ్రి కృపను కూర్చొని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడని నిరీక్షణ మనలో ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మని, అది అతని నీతికరించబడింది. ఆయన అబ్రహాం గారికి 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుడు ఇస్తానని. ఎన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు ఇచ్చారంటే వాగ్దాన పుత్రుడే 100 సంవత్సరాల తర్వాత. అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు ఆయన నిరీక్షణ ఇచ్చాడు. దేవుడు నాకు చెప్పిన మాట నెరవేర్చుతాడని మనం కూడా విశ్వసించాలి, నమ్మాలి. వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ క్రీస్తు చేసినాను అవునన్నట్టుగా ఉన్నాయని మనం లేఖనం చూస్తాం. కాబట్టి మనం నిరీక్షించాలి. దేవుని యొక్క నిరీక్షణ మనం సిగ్గుపరుస్తుంది. మనం విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన ముందుకు సాగితే దేవుడు తప్పకుండా మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైన ప్రేమ. మనం ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వదిలి పొరుగు వారిని ప్రేమించమని, మన ఇంట్లో వారిని మనం ప్రేమించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, అందరూ సఖ్యత కలిగి వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాగే 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యోహాను పత్రిక 1 పత్రిక, మనము ఒకరినొకరు ప్రేమించము. చాలు, మనం 10వ వచనం చదువుతున్నాం చూడండి. మనము దేవుని ప్రేమించిన
ప్రేమించిందని కాదు, మన దేవుడు ముందుగా ప్రేమించలేదు. ఆ విషయం మనం అందరికి తెలుసుంటుంది, క్లారిటీ తెచ్చుకోవాలి. మనం ముందుగా దేవుడిని ప్రేమించాల, ఆయనే మనం ముందుగా ప్రేమించాడు. ఆయన ఎరగకుండా తిరిగిన జనాలు కూడా ఆయన ఆత్మ మనతో ఆవరించి మనల్ని కాపాడాడు. తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయచిత్తమేటకు తన కుమారుని పగ్గని ఇందులో ప్రేమను మరి కాలం పరిపూర్ణమైనప్పుడు ఎద్దుల రక్తాన్ని బట్టి, కోడలు గొర్రెలు మేకల రక్తాన్ని బట్టి పాప క్షమాపణ జరగలేదు తెలుసుకుని మరి రక్షించబడాలంటే నిష్కళంకమైన అమూల్యమైన రక్తం చెందించాలని లేఖనం సర్వేశ్వరుగా అది పరమాత్మ రక్తమైనది. పురుష విద్యతో పుట్టిన వాడెవరో పరిస్థితులు కాడు కనుక పరలోకాన్ని తండ్రిని ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా దేవుడే మరి శరీరధారి మానవ రూపాన్ని ధరించి మనిషి రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మన మధ్య సశరీరుడిగా సంచరించి అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు సూచీకరణ చేసి మన పాపాల నిమిత్తం ఆయన నలగొట్టబడి శిలువలో మృతుడై చేయడం దేవుడు కుడిపార్శ్వం కూర్చొని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన చేసిన విజ్ఞాపనం బట్టి మనం సజీవులకు ఉన్నాం. ఈ 2025 సంవత్సరం దేవుడు మనం అనుగ్రహించాడు. యోహాను రాసిన 2వ పత్రిక దాని పక్కన ఉంటుంది. చదువు. అమ్మా కొత్త ఆజ్ఞ మీకు రాసినట్లు కాదు కానీ మొదటి నుంచి మనకు కలిగిన ఆజ్ఞ రాయచ్చు. మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని చాలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఇచ్చిన ప్రేమలకి బైబిల్ పండుగ చెప్తారు. అది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. మనం చూశాం కదా, ప్రేమించబట్టే ఈ పరిశుద్ధ గ్రంథం మనకి అందింది. దేవుడు మన కోసం రక్తం ప్రాణం పెట్టి శిలువలో మృతుడయ్యాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. నా పాపాన్ని బట్టే దేవుడు శిలువ వేయబడ్డాడు. ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఉదయం లేచిన తల్లి గురించి మనం రాత్రి పడుకునే వాళ్ళకి అనేకమైన పనులు మనం అందుబాటులో ఉంటాం. లేవగానే దేవుడిని మహిమపడుతుంది. ప్రభావం రాత్రంతా నన్ను కాచి కాపాడాలి. నిద్రించిన వారు ఎంతోమంది మరి తిరిగి లేవలేకపోయేదేమో. నాకైతే ఈ నూతన దినాన్ని ఇచ్చామని మన దేవుడికి ప్రార్థన చేయాలి. మన కార్యక్రమాల్లో మరి మనం ఉంటూ ఉంటాం. మరి రాత్రి దినచర్య ముగించిన తర్వాత పడకలు చేయడానికి మన దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. మరి కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి. దేవుళ్ళ ప్రార్థన ఉండాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన. మరి మనం ప్రేమ కలిగి ఉన్నాం. ఇన్న మాటలు ప్రేమను బట్టి మనం చూసాం కదా, మనలో దేవుడి ప్రేమ ఉండాలి. మన సొంత వారిని మనం ప్రేమిస్తున్నాం, మన సంఘాన్ని ప్రేమిస్తున్నాం, దైవరాశిని ప్రేమిస్తున్నాం. ఇవన్నీ మనం ఒకసారి అవగాహన చేసుకుంటూ అది రివ్యూ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే నా సహోదరుని నేను ప్రేమించలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు నేను ప్రేమించలేకపోతున్నాను, సంఘాన్ని ప్రేమించలేకపోతున్నామని అనుకుని మనం జాగ్రత్త పరిశీలన చేసుకున్న ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. మరి అంత్య దినాల్లో సాధారణుడు చెలరేగిపోతూ ఏర్పరచబడిన వారిని సైతం కవలించి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని రాకడ అతి త్వరలో ఉందండి, రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడానికి మనం సిద్ధపడదాం. మనం జీవించిన జీవితకాలం ఆయన మహిమాలను జీవిస్తూ ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఒకవేళ మన యాత్ర ముగిస్తే దేవుని సన్నిధిలో పరలోకం ఆయన సన్నిధిలో మనం అంతరించే భాగ్యం ఉంచాలి. యుగ యుగాలు తరతరాలు దేవుడు ఆయనతో జీవింప చేసుకోవాలని, మనలో వచ్చిన జీవాత్మ ఆయనతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం చేసిన అతిక్రమాలను బట్టి, పాపాలను బట్టి మన జీవాత్మ నరకంలో పడిపోకుండా, అగ్ని ఆరోగ్యం పురుగు చాలు ప్రదేశానికి మనం వెళ్ళకుండా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఈరోజు మనం ఆయన జీవించే కృపా దేవుడు మన కృపాలను ఆశీర్వదించాడు. కాబట్టి అతి కృపాన్ని మనం అందరం పొందుకున్నాం. వేషధారాన్ని పరిహరించి, నామమార్గం పరిహరించి వినిపించబడి ఎవరితో ప్రత్యక్షంగా దేవుడితో సహవాసం కలిగి ఆయన జీవిస్తూ ఆశీర్వదిస్తున్నట్టు సాధన చేసే పరిశుద్ధ మనకు దీవించుగాక. ఆమేన్.